శ్రావణ మాసం అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆనందకరమైన, ఉల్లాసమైన, ఉత్తేజమైన మాసం. అలా వర్షాలు వస్తుంటాయి. బంధువులు వస్తుంటారు. బ పసుపు, కుంకుమ తీసుకుంటూ, ముత్తైదులు పేరంటాలు చేసుకుంటూ ఎంతో చక్కగా ఉంటారు. వ్రతంలో ఏమంటే ముఖ్యంగా మనము శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం ఒకటి చేస్తాము. వరలక్ష్మి వ్రతము, ఈ రాఖీ పౌర్ణిమ, జందాల పౌర్ణిమ అని కూడా అంటారు. ఇవన్నీ ఏమిటి విశేషాలు? ముఖ్యంగా వ్రతంలో చేస్తున్నప్పుడు, ఈ మంగళ వ్రతం చేస్తున్నప్పుడు, తర్వాత వరలక్ష్మి వ్రతం చేసినా కూడా బియ్యపు పిండితో ప్రమిదలు చేస్తారు. చేసి ఆవు నెయ్యితో ఒత్తులు పెట్టి, దాన్ని తర్వాత అమ్మవారికి హారతి చూపించిన తర్వాత, ఆనవాయితీగా ముత్తైదులందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు. అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే పుట్టింటికి నుంచి అత్తగారింటికెళ్తున్నప్పుడు అమ్మాయికి పుట్టింటి వాళ్ళు అంటే కన్న తల్లి గర్భము చల్లగా ఉండాలని, పుట్టిన పిల్లలు కలకాలం చిరు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ చెలిమిడి చేస్తారు. ఈ బియ్యం పిండి కూడా చెలిమిడితో సమానమే. ఇప్పుడు మంగళగౌరి చేస్తున్నప్పుడు అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు 5 ఏళ్ళు చేస్తూ ఉంటారు దీన్ని. అంటే అక్కడ గౌరీదేవి ఒక తల్లి రూపంలో ఆశీస్సులు అందిస్తుంది. ఇంకొక విషయంగా తీసుకుంటే బియ్యము అనేది మన యొక్క ఆహారంలో ఒక ముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది. ఆ పిండితో నెయ్యి, పాలు కలిపి దాన్ని ప్రమిదలుగా చేసి, ఆవు నెయ్యిలో ఒత్తులు నానవేసి, ఆ ఒత్తులతో అమ్మవారి ముందు దీపం పెడతాము. అది శాంతమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దానిని స్వీకరిస్తారు. అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? మనకు గర్భములో ఎటువంటి కూడా దోషాలున్నా, ఎటువంటి మాటలు ఉన్నా అంటే ప్రారబ్ధాలు కానీ ఏదైనా ఆహ్, ఒక గర్భ సంబంధించిన రుగ్మతలు ఉండుట కూడా దీన్ని తినడం వలన మనకు చల్లగా కడుపులో ఎటువంటి విష పదార్థాలున్నా అవి జీర్ణమైపోయి మన యొక్క గర్భాన్ని ఆరోగ్యకరంగా చేస్తుందనే ఒక వైజ్ఞానికమైనటువంటి సూచన కూడా. ఇంకొకటి కాటుక యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ యొక్క మంగళగౌరి వ్రతంలో మనము మా ముత్తైదులు ఏం చేస్తారు? ఈ బియ్యపు పిండి యొక్క ప్రమిదలు చేసి, ఆ దీపంలో ఒక అట్లకాడ తీసుకొని, దానికి కూడా కాస్త నెయ్యి రాసేసి, దీనిని ఆ దీపాల మీద పాట పాడుకుంటూ గౌరీదేవి యొక్క పాట పాడుతూ, ఆ యొక్క కాటుకను పడతారు. ఆ కాటుక కంటిలో ఉన్న దోషాలను కూడా తొలగించి, మన కంటి చూపుకు అంటే అక్కడ నెయ్యి ఉంటుంది కదా! నెయ్యి సమస్త దోషాలను తీసేస్తుంది. ఆ యొక్క నెయ్యి చలువకు మనకు మరో ప్రతీక. అలాగా ఆ నెయ్యితో ఆవు నెయ్యితో పట్టుకున్న ఆ యొక్క కాటుక కళ్ళకు రాయడం వల్ల మనకు ఎటువంటి కంటి రుగ్మతలున్నా కూడా నశించిపోతాయి అని ఒక వైజ్ఞానికమైన ప్రతీక. తర్వాత ఇది ఆధ్యాత్మికంగా తీసుకుంటే సుమంగళీతనానికి ఈ మంగళగౌరి అమ్మవారు మనకు దీర్ఘ సుమంగళిగా ఉండమని దీవిస్తూ, ఈ కాటుక ఆమెకు పెట్టిన దీపం వల్ల ఉంది కాబట్టి, ఆ వెలుగు కాంతిలో నీ జీవితము కూడా ఇలాగే కాంతివంతంగా వెలుగుతూ, నీలో ఉన్న మసకబారిన చీకట్లన్నీ వెళ్ళిపోవాలని ఆశీస్సులు అందిస్తున్నట్టు మనకు ఆధ్యాత్మికం అయినటి ఒక సూచన. ఇలాగా మనము కాటుక యొక్క ప్రాధాన్యత గురించి మనము ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత, తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతము చేస్తున్నప్పుడు అమ్మవారిని స్టీల్ చెంబు మీద కూర్చోపెడతాం అలంకారంగా. ఏదో ఒకటి గదా! మనకు అలంకారం అక్కడ అమ్మవారిని ఎవరు చూస్తుంటారు? పైన ఉన్న విగ్రహాన్ని చూస్తారు. అలంకారం చూస్తారు. లోపల ఉన్న ఒక చెంబును కానీ, దాన్ని కూడా ఎవరికీ కనిపించదు కదా! ఏది పెట్టినా ఏమి అనే ఒక భావన ఉంటుంది. స్టీల్ అంటే ఏమిటి? అది ఇనుముతో సమానము. అమ్మనే మనకు ధనధాన్యాలివ్వడానికి, తర్వాత బంగారంతో మనం పోలుస్తాం. మనం అమ్మ అంటేనే బంగారం. వరలక్ష్మి, లక్ష్మీదేవిని. ఆ లక్ష్మీదేవిని ఇనుము మీద కూర్చోపెట్టి మనం పూజ చేయడము ఎంతవరకు మన మనసుకు సరిగా అనిపిస్తుంది మనం ఆలోచించుకోవాలి.
స్టీలు పూజలో ఎప్పుడూ ఉపయోగం చేయము. ఇప్పుడు ఆధునిక కాలంలో ఆసమన పాత్రలని, పసుపు వేయడానికి గిన్నెలని ఇటువంటివన్నీ ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే సమయాభావం వల్ల, తర్వాత దానిని తోమడం కష్టమనో, దాని గురించి ఆలోచన చేసి ఎక్కడ పెట్టాలనో ఇవన్నీ కొన్ని విషయాల వల్ల స్టీల్ అయితే తొందరగా మనం పరిశుభ్రం చేసుకోవడానికి సబబుగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అని దాన్ని ఎక్కువగా వాడుతున్నాము. సరే అది ఒకటి మనకు నిత్య వాడకమైన వస్తువుల్లో వాడడంలో తప్పులేదు కానీ, ఇది పూజలో ఎంతవరకు మనము స్టీల్ చెంబు మీద మీరు సత్యనారాయణ వ్రతం చేయండి, ఏ వ్రతాలు చేయండి, స్టీల్ చెంబునైతే కలశంలా మనము ఉపయోగించకూడదు కదా! అందుకని రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, బంగారు. మనకు అంత స్తోమత లేకపోతే కమ్సే కమ్ మనము కంచుతో కూడా మనం పెట్టుకోవచ్చు. రాగి, కంచు, ఇత్తడి ఇవి మనకు శ్రేష్టం. మళ్ళీ జర్మన్ సిల్వర్ అవి కూడా పనికిరాదు. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని స్టీలు చెంబులో మనము కలశాన్ని కూర్చోపెట్టి అమ్మవారిని పూజ చేయడం అనేది అక్కడ ఇనుము అంటే శని మహాత్ముడిని ఆహ్వానిస్తున్నట్టే కానీ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు కాదు. అదేంటండి మేము చేస్తున్నప్పుడు మాకన్నీ బానే జరుగుతున్నాయి కదా! అని మీకు కొన్ని సందేహాలు రావచ్చు. కానీ మనము ఒక శాస్త్రం ప్రకారంగా చూసుకున్న, పద్ధతి ప్రకారంగా చూసుకున్న, నగలు వేసుకుంటున్నప్పుడు అతి ముఖ్యంగా బంగారు నగలనే మనం ఎక్కువ ధరిస్తాం. ఇనుప నగలు తీసుకోము. ఎందుకు? మనకు అయ్యో! ఇనుము వేసుకోవడం ఎలాగా? ఇనుమ గాజులు కానీ, మన అన్నిటికన్నా అవి చాలా విలువ తక్కువయింది. తర్వాత ఖరీదు కూడా చాలా తక్కువ. ఎక్కడైనా దొరికిపోతాయి. దొంగల భయం కూడా లేదు. కానీ మనము ధరించమే. ఒక శరీరాల్లో ఉన్న పరమాత్ముడికి అలంకారము చేసేందుకు వస్త్రం ఎంత ముఖ్యమో, నగలు కూడా అంతే ముఖ్యమో, ఆ నగల్లో కూడా వెండి కన్నా ఎక్కువ బంగారు నగల్ని ధరిస్తాం. ఎంతైనా ఖరీదుండని బంగారు. అలాంటప్పుడు మనమే బంగారము అలంకృతంగా తీసుకుంటున్నప్పుడు, ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు, పూజలో కూర్చోపెట్టి కన్నతల్లిగా ఆమెను జగజ్జనని పూజిస్తున్నప్పుడు, ఆమెను ఒక ఇనుప వస్తువు మీద కూర్చోపెట్టి ఆహ్వానం చేయడంలో మనకు మంచిది కాదు. ఒక ఆరోగ్యపరంగా కానీ, ఐశ్వర్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా కానీ, మనం అనుకున్న పనులు తప్పనిసరిగా అతి వేగంగా నెరవేరాలంటే, మనము మనకు తోచినంత వరకు ఈ యొక్క ఇత్తడి, కంచు, వెండి ఇటువంటివి కలశాలు రాగి మనం ఉపయోగించుకొని అమ్మవారిని పూజ చేయడము చాలా ముఖ్యము. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయము. ఇంకొక ముఖ్యమైన విషయము శ్రావణ మాసంలో మనం గమనించాల్సిందేంటంటే శనగలు వాయనంగా ఇస్తుంటాం. నైవేద్యంలో కూడా అమ్మవారికి మనము పచ్చి శనగలు నానవేసేసి పసుపు వేసి నానవేసి దాన్ని ముత్తైదులకందరికీ వాయనంగా ఇస్తాం. శనగలు ఒక మంచి ఐశ్వర్యానికి ప్రతీక. అటువంటి శనగలను వాయనం తీసుకున్న తర్వాత మనం ఇంటికి తీసుకెళ్తాం. ఇంటికి తీసుకెళ్ళి ఒక చోట పెట్టేస్తాం. దానిని ఒకటో, రెండో రోజుల వరకు సరిగ్గానే ఉంటుంది. 3, 4 రోజుల తర్వాత ఒకలాంటి జిగురుగా తయారైపోయి వాసన రావడము, దాన్ని తీసుకెళ్ళి మనము చెత్త కుప్పలో వేసేస్తాం. మన ఇంట్లో ఉన్న ఒక చెత్త డబ్బా గానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసేస్తాం. అది ఎంత మాత్రము సమంజసం కాదు. ఎందుకంటే అమ్మవారికి దాన్ని నైవేద్యంగా పెట్టాం కదా! ఆ నైవేద్యాన్ని మనము నైవేద్యం ఇప్పుడు ఇంట్లో వంట వండుకుంటాము. వంట వండుకున్న తర్వాత మనము సుఖంగా భోజనం చేస్తాం కదా! రుచిగా ఉంటుందని. మళ్ళీ అమ్మవారికి ఇచ్చిన నైవేద్యాన్ని మనం ఇది తినడానికి యోగ్యం కానప్పుడు మనం అమ్మవారికి ఎందుకు పెట్టాం? పెట్టినప్పుడు అమ్మకే నైవేద్యం పెట్టి తినిపించినప్పుడు ఐశ్వర్యాలు ఆమెనే ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, అన్నీ చెయ్యాలి. ఆమెకిచ్చిన నైవేద్యానికి విలువ లేకపోతే ఎలాగా? అది ఒక అది ఎంతో విలువైన ధాన్యమది. దాన్ని మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది కూడా దాంట్లో ఎన్నో మనకు శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు దాంట్లో ఉంటాయి. ఆ శనగలను మనం పడేయడము చాలా తప్పు. పరమాత్ముడికి నైవేద్యం చేసిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి, మనకు ఫ్రిడ్జ్ లేకదనుకోండి, నీడలో వేసి పెట్టండి. ఒక్కో రోజు, రెండో రోజు. తర్వాత ఒక బట్టలో చుట్టి పెట్టేయండి. అది మొలకలొస్తాయి. ఆ తర్వాత దాన్ని పిల్లలకు తినిపించండి. ఆ మొలకలతో పాటు మీరు కూడా దాన్ని ఆహారంగా భుజించొచ్చు. దీనివల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషక పదార్థాలు వస్తాయి కాబట్టి, దయచేసి ఎవ్వరు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో
చక్కగా వస్తాయి శనగలు. దాన్ని మీరు ఆ శనగలను ఒక చోట దాచిపెట్టి, చక్కగా భద్రపరిచి, దానిని మీకు విలువైన వంట పదార్థాల్లో ఉపయోగించుకొని, దాన్ని పిల్లలకు పెట్టి, మీరు తిని ఆరోగ్యంగా ఉండి, అమ్మవారి మనసును సంతోషపెట్టండి. దాంతో మీరు చేసిన పూజకు, మీరిచ్చుకున్న వాయినానికి, పుచ్చుకున్న వాయినానికి కూడా ఒక విలువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముఖ్యంగా గమనించాల్సింది శనగలను ఎప్పుడు 3 రోజులు, 4 తర్వాత ఇది పనికి రాదని చెప్పేసి చెత్తలో మాత్రం పడేయడము చాలా తప్పండి. దీన్ని మనస్ఫూర్తిగా నేను మీకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా విశదీకరిస్తున్నాను. ఎవ్వరు కూడా దీన్ని పడేయడానికి ప్రయత్నం చేయొద్దండి. తర్వాత ఇంకో విషయము. మనము ఆహ్, గౌరీ వ్రతం చేస్తాం. అంటే మంగళగౌరి. మంగళవారాలు 4 మంగళవారాలు కానీ, 5 మంగళవారాలు శ్రావణ మాసంలో ముఖ్యంగా వివాహమైన మొదటి సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకు ఈ యొక్క వి స్త్రీలు అంటే కొత్తగా వివాహం చేసుకున్న స్త్రీ చేస్తారు. ఈ తర్వాత ఉద్యాపన చేస్తారు. అంటే వాళ్ళ బంధువుల అమ్మాయిల పెళ్లిలో కానీ, వాళ్ళ కూతురు పెళ్లిలో కానీ దీన్ని ఉద్యాపనగా చేస్తారు. ఇదే విధంగా మీకందరికీ ఇది మంగళగౌరి వ్రతం యొక్క కథ విదితమే. ఇంకా దాని గురించి మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ యొక్క మంగళగౌరి వ్రతం చేస్తున్నప్పుడే మనం కాటక పడతాము, బియ్యపు పిండి యొక్క దీపాలు పెడతాము. ఇవన్నీ కూడా మనకు తెలుసు. శనగలివ్వడము ఎంతో ఆనందకరమైన విషయాలు. ఇటువంటిది ఇప్పుడు మనమేంటంటే ఈ యొక్క గౌరీదేవిని, వరలక్ష్మీదేవిని ఇద్దరిని పూజిస్తాము. మంగళవారాలేమో గౌరీదేవిని అంటే గౌరీదేవి ఎవరు? సాక్షాత్తు మన వినాయకుడికి అమ్మవారు తల్లి. వాళ్ళెలాగైతే ఆది దంపతులనే వాళ్ళకు పేరు. వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యము ఉండి, ఈ యొక్క యావత్ భూప్రపంచాన్ని, ఈ యొక్క సృష్టిని వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు. అలాగ మనము కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండి, మన కుటుంబానికి, మన పిల్లలకు, మన చుట్టుపక్కల వాళ్ళకు, సమాజానికి ఒక మంచి పద్ధతిని, ఆ తర్వాత ఒక మంచి నైతిక విలువలను నేర్పడానికి ఈ యొక్క మంగళగౌరి వ్రతము అతి ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతము, తర్వాత వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతము ఎందుకు చేస్తున్నాము? ఇద్దరికీ 2 కూడా సమానమైన విలువలు కలదే. గౌరీదేవి ఒక స్త్రీకి కావలసిన మాంగల్యాన్ని, తర్వాత దాంపత్య అనురాగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని అన్నిటినీ అమ్మగారు ఇస్తారనే నమ్మకంతో మనము 5 మంగళవారాలు భార్యాభర్తలు అన్యోన్యంగా, ఆప్యాయతగా, అనురాగంగా ఉండాలనే ఒక పాఠం నేర్చుకోవడానికి ఈ మంగళగౌరి చేస్తాం. మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఏంటమ్మా? ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్య ఉద్దేశ్యం లక్ష్మీదేవి అనంటేనే విష్ణుమూర్తి యొక్క పత్ని. ఆ తర్వాత సముద్రం నుంచి వచ్చిన కూతురు, సముద్రపు కూతురు. ఈమె సముద్రంలో గర్భంలో ఎన్నో మనకు తెలియనటువంటి రత్న రాసులు, తర్వాత ఎన్నో విధాలుండే ఐశ్వర్యం ఉంటుంది. ఆ ఐశ్వర్యానికి ప్రతీకనే మహాలక్ష్మీదేవి. ఈ మహాలక్ష్మీదేవి మనము సరిగ్గా ఉండాలి, అన్నీ సరిగ్గా నడవాలి అనంటే గనక అమ్మవారి అనుగ్రహం, వరలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అమ్మవారు లక్ష్మీదేవి అంటే ఏమిటి? సంతాన లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి అన్ని అష్టలక్ష్ములందరూ ఆమెనే. ఆ వరలక్ష్మి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా లక్ష్మీదేవిగా మనకు అనుగ్రహం చేస్తుంది. వరలక్ష్మి అంటే ఏంటి? వీళ్ళందరూ కలిసి మనకు ఒకే రూపంలో వచ్చి శ్రావణ మాసము పౌర్ణమి ముందు రోజు ముందొచ్చే శుక్రవారానికి ఆమె ఇన్ని రూపాల్లో ఒకటిగా గజలక్ష్మిగా, వైభవలక్ష్మిగా అన్ని రూపాల్లో వచ్చి మనకు అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది కాబట్టి, మనం కోరుకున్న వరాలన్నీ ఇస్తుంది కాబట్టి, వరలక్ష్మి వ్రతంగా దీన్ని ప్రత్యేకంగా ఒక సమష్టిగా చేసుకుంటూ, అప్పుడు కూడా అష్టలక్ష్మి అలంకారం చేస్తాం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అతి ముఖ్యంగా చేసి అంటే అందరూ ఒక్కటిగా ఉండడానికి. ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు మనము ఒక్కొక్క వ్రతం చేసుకుంటుంటాము. ఆ వ్రతంలో ఇప్పుడు మంగళ వ్రతం చేసినప్పుడు ఏం చేస్తున్నాము, ఇంటింటికెళ్ళి వాయనం ఇస్తారు. లేదా వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకు వాయనం ఇస్తారు. ఇక్కడ అలా కాదు. వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కరు కూడా అందరి ఇళ్ళలో ప్రతి ఒక్కరు అక్కడికెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళాలి అని నవ్వుకుంటూ, తుళ్ళుతూ అందరూ ముత్తైదువులు అక్కా చెల్లెల్లాగా ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఒక సాంఘిక భావము, సంఘీభావము, తర్వాత ఒక సంస్కృతి, ఒక ముత్తైదును ఉట్టిపడుతూ, మన యొక్క ఆధ్యాత్మికతను తెలియజేస్తూ చేతి నిండా గాజులు,
చక్కగా మొఖానికి పసుపు, బొట్టు, పూలు, పట్టు చీరలు అన్నీ కట్టుకొని, వాయినాలు పెట్టుకొని, ప్రతి ఒక్కరు కూడా గజ్జెలు కాళ్ళకి గజ్జెలు కట్టుకొని, ఎంతో ముద్దంగా అంటే మువ్వలతో వేసుకున్నన్ని వేసుకొని, చక్కగా ఇళ్ళకెళ్ళి పసుపు, కుంకుమ ఇచ్చుకొని, "మీరు మా ఇంటికి రండి, మేము మీ ఇంటికొస్తాము. మా అమ్మవారిని మీరు చూడండి, మీ అమ్మవారిని మేము చూస్తామని" అందరూ లక్ష్మీ రూపంగా వెళ్ళి, ఎంతో ఆనందంగా ఆ రోజు వాళ్ళకున్న ఎన్నో ఈతి బాధలను మర్చిపోయి అందరిని పిలుస్తారు. అంటే ప్రతి ఒక్క రూపంలో అమ్మవారు వరలక్ష్మి దేవిలో రూపంలో వచ్చి అందరికీ వరాలిస్తుంది. ఎవరి ఇంటిలో ఏ అమ్మవారు ఎలా వస్తుందో మనకు తెలీదు. అమ్మవారు ఏ రూపంలో వస్తుందో తెలీదు. అందరిని సంతోషపరిచే అమ్మ వ్యక్తి ఏమిటి ఆనందాన్నిచ్చేదే వరలక్ష్మి. ఐశ్వర్యాన్నిచ్చేదే వరలక్ష్మి. అనురాగాన్నిచ్చేదే వరలక్ష్మి. అందుకని ఈ వరలక్ష్మి వ్రతం యొక్క గొప్పతనము మనమందరము తెలుసుకోవాలి. ఈ వరలక్ష్మికి ఎంత ప్రాధాన్యత ఉందో, అదే విధంగా గౌరీ వ్రతానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. 2 కూడా అతి ముఖ్యమైన పద్ధతుల్లో మనం చేస్తుంటాం కాబట్టి, ఈ శ్రావణ మాసంలో 5 మంగళవారాలు గాని, 4 మంగళవారాలు కానీ అమ్మవారంటే మనం యొక్క గౌరీదేవి వ్రతం చేయడం వల్ల మన సంతానము, కుటుంబము, పెద్దలు, పిల్లలు, సమాజము మనం ఎలా ఉన్నాము, మన యొక్క పద్ధతులు ఏంటి అని నేర్పించడానికి ఇది చక్కగా గౌరీ వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం ఏమంటే ఏమున్నా లేకపోయినా మనము ఆత్మతో మనలో ఉన్న ఒక మంచితనము, మనలో బాధలన్నీ మర్చిపోయి ఈరోజు ఒక గొప్ప పని చేస్తున్నాం. ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్టు అలంకారాలు, వంటలు అన్నీ చేసి అందరితో కలిసి భుజించి అందరికి పంచిపెడతాం కాబట్టి, ఈ వరలక్ష్మి వ్రతంలోనూ, మంగళగౌరి వ్రతంలోనూ సరిసమానమైన ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన వ్రతాలు. ఈ ఒక్క శ్రావణ మాసంలో అతి ముఖ్యంగా జరుపుకునేది. ఇంకొకటి మీకు చెప్పాల్సింది. ఇప్పుడు వాయనము తీసుకుంటాము. వాయనము ఇంతకుముందు ఏమంటే అందరూ ఇంటికి వచ్చి, "ఏమండి మా ఇంటికొచ్చి వాయినం తీసుకుంటే చక్కగా ఉంటుందని" మంగళగౌరి చేసినప్పుడు కానీ, వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కానీ, ఇంటికొచ్చి వాళ్ళు తీసుకొని, వీళ్ళకి బొట్టు పెట్టి అందరూ పేరంటాలుగా పిలుస్తారు. పిలిచి తాంబూలాలు తీసుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఉద్యోగం వల్లనో, తర్వాత ఇంటి పరిసర ప్రభావం వల్లనో, ఈ ఉమ్మడి కుటుంబాలు లేవు కదా! ఇవన్నీ కూడా మనది ఒక్కొక్కరుగా ఉండడం వలన మనకు తీరిక లేకుండా పిల్లల్ని చూసుకునే బాధ్యతలు ఎక్కువైపోయి, ఆ సమయం వాళ్ళను అందుకోవాలి. అంటే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేపిచ్చి, అన్నీ చేసుకునేటప్పటికి మనం ఇంటికి వెళ్లి ఇవ్వకుండా వాళ్ళని రండి ఉంటే వాళ్ళిక్కడ రావడానికి కానీ, మనము వాళ్ళ కోసం సమయం కేటాయించడం కానీ కష్టమవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ మధ్య ఏం చేస్తున్నాము మనం, ఇప్పుడు ఎవరినో ఒకరిని పిలుస్తాము. పెద్దవారు ఇంటికొస్తారు. "అమ్మా మీరొచ్చారు కదా! మీ అమ్మ" అంటే మా అమ్మ, మా కోడలు ఇంట్లో పని చేస్తుందమ్మా. మా కోడలిది కూడా నాకే ఇచ్చేయమ్మా వాయినము. ఇలాగా మా కూతురిది కూడా నాకే ఇచ్చేయమ్మా. ఇలాగ తల్లిది, కూతురిది, కోడలిది అందరూ కూడా ఒకరి వీళ్ళేం చేస్తున్నారు, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంట వాయనం. వాళ్ళ పేరు చెప్పేది ఒకే ముత్తైదువుకు 5 మంది పేర్లతో ఇచ్చేయడము. అది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు మన ఆకలి మనకుంటుంది కదా! ఎవరో భోజనం చేస్తే మన ఆకలి తీరిపోతుందా? తీరదు కదా! ఎవరి ఆకలి వాళ్ళది. ఎవరి బాధలు వాళ్ళది. అటువంటిది ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలంటే ఆమె పేరు చెప్పిన వెంటనే ఇక్కడ ఆశీస్సులు అందుకుంటామా మనము? కాదు. ఒక గౌరీదేవిని కానీ, లక్ష్మీదేవిని కానీ పూజ చేసినప్పుడు అక్కడ సాక్షాత్ అమ్మవారు వాళ్ళని దీవించాలి. ఎవరైతే వచ్చి తాంబూలం తీసుకుంటారో వాళ్ళను, ఆహా! నీవు నన్ను చూడ్డానికి అక్కడ అమ్మవారిని చూడడానికొస్తున్నారు మీరు. అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేసి, వాళ్ళు కూర్చోపెట్టి, అలంకారం చేసి, ఆమెకు వైభోగాలు చేసిన గౌరీదేవిని కానీ, లక్ష్మీదేవిని కానీ చూడ్డానికి మీరొస్తున్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో అంటే లేలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళింటికి పోయి వాళ్ళకివ్వడము చాలా మంచిది. అలా కాకుండా మనము ఒకరి పేరు చెప్పుతూ 5 మందిది ఒకరికే ఇచ్చేసి, 10 మందిది ఒకరికే ఇచ్చేసి, వీళ్ళకి పంచిపెట్టేయండి. వాళ్ళు మీ ఇంటికొచ్చినప్పుడు ఈ ప్యాకెట్లు వాళ్ళకిచ్చేసేయండి అని చెప్పడము ఎప్పుడు కూడా మంచిది కాదమ్మా. ఎందుకంటే వాళ్ళు మన ఇంటికొస్తే నిండు ముత్తైదులు ఇంటికొచ్చి గలగలా వాళ్ళ గాజులు చప్పుడు, ఆ! కలికలా వాళ్ళ నవ్వులు, వాళ్ళ మాటలు, ఆ ధ్వని అంతా అమ్మవారికి చాలా ఇష్టమంట. ఆమె ఇచ్చింది మనకు ధ్వని అనేది ఒక వరము. మనము రూపం అనేది ఒక వరము. మన యొక్క నడక, మన యొక్క భావన ఇవన్నీ కూడా మన యొక్క వస్త్రధారణ ఇవన్నీ కూడా ఒక
మంచి లక్షణమున్న అమ్మవారి వరమే. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ, గౌరీ వ్రతంలో కానీ ముత్తైదువులు ఎవరింటికైతే వెళ్ళాలో వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్ళి, అక్కడ తాంబూలం పుచ్చుకొని మళ్ళీ ఇంటికి రావడం. శారీరకంగా కూడా చాలా మంచిది. ఇదేమవుతుంది ఒక వ్యాయామంలాగా అవుతుంది కదా! ఒకరింటి నుంచి ఇంకరింటికి ఇది కూడా అమ్మ నేర్పించిందే. ఇక్కడ కూడా చూడండి వైజ్ఞానికంగా మనము ఇంట్లోనే కూర్చొని వింటాం. పొద్దున్నుంచి అలసిపోయి ఉంటాము. అలా పోయి విహారంగా వెళ్ళినట్టు, అక్కడ అమ్మవారిని పలకరించి వచ్చినట్టు, వాళ్ళింటికి ఇక్కడి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి నడక చేసినట్టు, మనం వ్యాయామంలో కూడా మనం యొక్క ఇక్కడ వైజ్ఞానికంగా కూడా మనకెన్నో ఉపయోగాలున్నాయి. అందుకని దీంతో ఏమవుతుంది, మనం నవ్వుతాము, మాట్లాడతాము, మన భావాలు వ్యక్తపరుస్తాము. ఇంట్లో కూర్చోకుండా ఇవన్నీ కూడా మన కష్ట సుఖాలు చెప్పుకుంటాము. అమ్మవారి ముందు పాటలు పాడతాము. మనకి ఏమేమున్నాయో మన యొక్క కళా ప్రదర్శన కూడా చేయడానికి ఇవన్నీ దోహదం అవుతుంది కాబట్టి, మనం వాయనం తీసుకుంటున్నప్పుడు, మనం ఒకరి పేరు మీద 10 మందికి ఇవ్వకుండా, వాళ్ళని వచ్చి తీసుకొని, వాళ్ళే వచ్చి తీసుకొని, అమ్మవారి ఆశీస్సులు అందుకొని, వాళ్ళ ఇంట్లో చేసిన పూజకు ఒక చక్కటి అనుభవాన్ని వాళ్ళతో పంచుకొని, ఇవన్నీ చేయడం వల్ల, మనము ఒకే మనిషికి వాయినాలు వాళ్ళ పేర్లు చెప్పి ఇవ్వడము అంత సమంజసం కాదని నా యొక్క విన్నపము. అందుకని ముత్తైదువులు ఈ యొక్క వ్రతాలు చేస్తున్నప్పుడు ఎవరైతే ఇంటికి పేరంటం పిలిచారో వాళ్ళింటికి వెళ్ళి, వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకొని, మళ్ళీ మీరు మా ఇంటికి రండి అనేసి మీ ఇంట్లో వ్రతం ఉంటే పిలిచి, వాళ్ళకు తాంబూలం ఇవ్వడము చాలా మంచి విషయము. ఆషాఢం తర్వాత వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసము ఏంటి అది? ఒక వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువులో పాడి పంటలు, ధనధాన్యము ఇంటికి వస్తుంది. అన్ని, అన్ని చోట్ల మనకు ధనము, ధాన్యము, సంపత్తు తులతూగుతూ ఉంటుంది. అందుకని ఈ యొక్క ప్రకృతి నిండుతనంగా ఉంటుంది కాబట్టి, అమ్మ వరాలిస్తుంది అని. అంటే మనకు ప్రకృతి సహకరిస్తేనే కదమ్మా! మనకు పంటలు పండడము, పంటలతో మనము ఆరోగ్యంగా ఉండడము, తర్వాత మన యొక్క ధనాగారము నిండడము, మనకు కావాల్సిన అన్ని అవసరాలు తీరడము, ఇవన్నీ కూడా ఈ యొక్క వర్ష ఋతువులో అవుతుంది కాబట్టి, ఈ యొక్క లక్ష్మి అంటే లక్ష్మి ఎవరు? మనకు వరాలిస్తుంది కాబట్టి, మనకు ధనధాన్యాలకు గాని, దేనికి కానీ లోటు ఉండకుండా ఉండడానికి వరలక్ష్మి రూపంలో అమ్మవారు మనకు వరాలిస్తుంది కాబట్టి, ఇది వరలక్ష్మి వ్రతంగా అంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. అష్టలక్ష్ములు కూడా ఉంటారు. అలాగే జంధ్యాల పౌర్ణిమ ఒక ఆధ్యాత్మిక చింతనతో మనము గాయత్రీ దేవుని స్మరిస్తూ మన యొక్క జండాల్ని మనము తర్వాత దాన్ని విసర్జించి పాతది విసర్జించి కొత్తది వేసుకొని మనము కొత్తమైన జీవితాన్ని చక్కగా మేము పాటిస్తామని అమ్మకు మాట ఇస్తున్నట్టు ఈ యొక్క 2 పండుగలను మనం చక్కగా చేస్తున్నాము. ఇది నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. దీనితో శ్రావణ మాసం యొక్క విశిష్టతను, అక్కడొచ్చే పండుగలను, అమ్మవారి అనుగ్రహాలను అన్నీ అందుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రావణ మాసపు శుభాకాంక్షలు.